హలో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చింతకాయతో పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే చాలా చేసుకుంటారు. ఇది నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒంటికి చలువ కూడా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పల్లీలన్నీ వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కావాల్సినన్ని టేస్ట్కి సరిపడా తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత చింతకాయలను ఉడకబెట్టుకోవాలి. పులుపు ఎంత కావాలంటే అంత. తర్వాత పల్లీలని మిక్సీ పట్టుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చింతకాయలు ఉడికాక రసం తీసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో వేసుకోవాలి చింతకాయ రసం. దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసి మరిగించాల్సిన అవసరం లేదు. తాలింపు వేసుకొని పచ్చి ఆనియన్ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.